వెల్కమ్ టు వినోద సోల్. ఈరోజైతే నేను ఒక మొక్క గురించి చెప్తానండి. ఉసిరి కాని ఉసిరి, నేల ఉసిరి అండి. ఈ మొక్క గురించి నాకు కూడా ఈ మధ్య తెలిసిందండి. తెలిసి నేను కూడా అవాక్కయ్యానండి. ఎందుకంటే ఇది సర్వరోగ నివారిణి అంట. ఇందులో ఉన్న ఆకులు కానీ, పువ్వులు కానీ, దీని కాండం కానీ ప్రతి ఒక్కటి ఔషధ గుణాలు ఉన్నాయట అండి. ఇది నాకు ఇన్ని రోజులు తెలియక నేనేదో పిచ్చి మొక్క అనుకొనైతే ఊకే పీకి పడేసే ఉండేదాన్నండి. ఇది మన ఇంటి చుట్టుపక్కల కానీ, పంట పొలాల్లో కానీ విపరీతంగా వస్తూ ఉంటుందండి. ఇది ఈ నేల ఉసిరి వచ్చేసి ప్రతి ఒక్క ఔషధ గుణాలకు పెట్టింది పేరంటండి. ఈ ఉసిరి దాదాపు ప్రతి అనారోగ్య సమస్యలకు ఉపయోగపడుతుందంట. అలాగే ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా చూర్ణాన్ని కూడా వాడొచ్చంట. ఈ నేల ఉసిరిని ఏకవార్షిక మొక్క అని కూడా అంటారంట. ఏకవార్షిక మొక్క అంటే ఇది ఒక సంవత్సరం పాటు దాకా ఉండి తర్వాత చనిపోయి మళ్ళీ వానాకాలం రాగానే మళ్ళీ కొత్త మొక్కలు పుట్టుకొస్తాయట అండి. చూడండి, ఈ మొక్కలో నుంచి ఇలా చుంచితే చిన్నగా పాలు కూడా వస్తున్నాయి. ఈ నేల ఉసిరి మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా దీన్నైతే వదిలేయకండి. ఈ నేల ఉసిరి ఆరోగ్యాల సిరి కూడా అండి. ఇది నేను చెప్పిందని కాదండి, మీరు కూడా సెర్చ్ చేయండి. ఈ మొక్క గురించి అయితే మీకు తెలుస్తుంది. ఎవరో చెప్పారని గుడ్డిగా పోకుండా మీరు కూడా ట్రై చేసి అది ప్రయోజనం అయితేనే మీరు వాడండి. నేను మా ఇంటి చుట్టుపక్కల చాలానే విపరీతమైన మొక్కలు ఉంటాయండి. నేను ప్రతి ఒక్క మొక్క గురించి అయితే మీకు ఈ మధ్య పెడుతున్నాను. అలాగే మళ్ళీ పెడుతూ ఉంటానండి. అలాగే మా వీడియోస్ కూడా ఎలా ఉంటున్నాయో దాని గురించి అయితే మీరు కామెంట్ అయితే చేయండి. ఈ నేల ఉసిరిని గుర్తుపట్టాలంటే ఇలా చూడండి, పైన ఆకులు కింద చిన్న చిన్న కాయల్లాగా ఉంటాయి కదండి, అదే నేల ఉసిరి అంటారండి. చూడండి, ఇది మాకు గచ్చు ఉన్నా కూడా ఆ గచ్చులో నుంచి కూడా ఇలా మొలిచిందండి. కుండీలలో కూడా మొలుస్తుంది. కాబట్టి ఈ మొక్క ఎక్కడ కనిపించినా కూడా మీరైతే వదిలిపెట్టకండి.